వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో పరోక్ష అధికారాన్నిచ్చే మకుట యోగాన్ని గురించి తెలుసుకుందాము. యోగాలనే వరుసలో మనం తెలుసుకునే అనేక యోగాల్లో ఒకటి ఈ మకుట యోగం. మకుటం అంటే కిరీటం, అంటే సింహాసనం. ఈ మకుట యోగంలో ఉన్న సూక్ష్మం ఏమిటి అంటే మనం నేరుగా ఒక పదవిలో ఉండం, కానీ ఆ పదవికి ఉన్న అధికారం మరియు సంపద, పలుకుబడి, పనివాళ్ళు, మన కంటి కదలిక కోసం ఎదురుచూచే వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో పెద్ద నాయకత్వ పదవులు అధిష్ఠించిన వారికి వారసులుగాను, సన్నిహిత సంబంధాలుగా ఉండడం, కట్ట పంచాయతీ రౌడీయిజం చేసేవారుగాను, తాను చెప్పిందే చట్టం లేదా దాదాగిరి వంటి వృత్తులు ఇవన్నీ ఇందులో వస్తాయి. ఇటువంటి ఈ పరోక్ష అధికారాన్నిచ్చే యోగానికి గ్రహ వ్యవస్థలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము. లగ్నం లేదా నవమాధిపతికి 9వ స్థానంలో గురువు ఉండడం. ఉదాహరణకు ఒక మీన లగ్నానికి 9వ స్థానమైన వృశ్చికంలో గురువు ఉండడం, లేదా 9వ స్థానాధిపతి అయిన కుజుడికి 9వ స్థానంలో గురువు ఉండడం. ఇది మొదటి విధి. రెండవ విధి, అదేవిధంగా లగ్నానికి 9వ స్థానంలో ఉన్న గురువుకు 10వ స్థానంలో శని భగవానుడు ఉండడం, లేదా 9వ స్థానాధిపతికి 9, 10 స్థానాలలో గురు శనులు ఉండడం. ఇదే మీన లగ్నాన్ని తీసుకుందాము. మీన లగ్నానికి 9వ స్థానంలో గురువు ఉండడం, 10వ స్థానంలో శని భగవానుడు ఉండడం. ఇటువంటి స్థితిని కలిగి ఉన్న జాతకుడికి మకుట యోగం సిద్ధిస్తుంది. గురు శనుల వల్ల ఏర్పడేదే ఈ యోగం. ఇందులో ఉన్న సూక్ష్మం ఏమిటి అంటే కాలచక్రానికి 9వ స్థానం గురు భగవానుడిది, 10వ స్థానం శని భగవానుడిది. ఈ 9, 10 స్థానాల అధిపతులైన వీళ్ళు లగ్నానికో లేదా భాగ్యాధిపతికో 9, 10లో ఉన్నప్పుడు మకుట యోగం ఏర్పడుతుంది. పరోక్ష బలాన్ని పొందుతారు. వాక్చాతుర్యం, పలుకుబడి, పనితీరు, రహస్య అధికారాలు, అధికారం ఉన్నవారిపై ఆధిపత్యం చెలాయించే శక్తి, నిర్భయ నాయకుడిగా తన కనుచూపుతో అందరినీ నియంత్రించే శక్తి ఉంటుంది. లగ్నాధిపతి బలం, ఇతర గ్రహాల సహకారాన్ని బట్టి అతను ఒక ఊరికి రాజా, ఒక పట్టణానికి రాజా, లేదా ఒక దేశానికి రాజా, లేదా ఈ ప్రపంచానికే రారాజా అనేది తీర్మానించబడుతుంది. సులభమైన విధులే ఉంటాయి. మీ లగ్నానికి 9వ స్థానంలో గురువు ఉండడం, 10వ స్థానంలో శని భగవానుడు ఉండి కూడా లగ్నాధిపతి బలంగా ఉంటే మకుట యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ 9వ స్థానాధిపతి ఉన్న స్థానానికి 9వ స్థానంలో గురువు, 10వ స్థానంలో శని ఉన్న ఈ మకుట యోగం ఏర్పడుతుంది. లగ్నం ద్వారా ఏర్పడే మకుట యోగం మొదటి తరహా యోగంగా పరిగణించబడుతుంది. 9వ స్థానాధిపతి ఉన్న స్థానం ద్వారా ఏర్పడే యోగం 2వ తరహా యోగంగా పేర్కొంటారు. ఈ 2 విధుల ద్వారా ఏర్పడే యోగాన్ని అనుభవించడానికి లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. ఉదాహరణకు మీరు కర్కాటక లగ్నం అనుకోండి. 9వ స్థానమైన మీనంలో గురువు స్వంత రాశిలో ఉన్నారు. 10వ స్థానంలో శని నీచం అనే స్థితిలో ఉన్న 10వ స్థానంలో ఒక పాపి అయినా ఉండాలనే రూల్ ఉంది. కాబట్టి ఇది కూడా ఒక మకుట యోగమే అని చెప్పవచ్చు. ఇక లగ్నాధిపతి చంద్రుడు వృషభంలో ఉచ్చ స్థితిలో ఉన్నారంటే ఆటోమేటిక్గా లగ్నాధిపతి బలంగా ఉన్నారు, 9వ స్థానాధిపతి బలంగా ఉన్నారు, 10వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఇది అద్భుతమైన మకుట యోగం అని చెప్పవచ్చు. అయితే అదే కర్కాటక లగ్నానికి 9వ స్థానాధిపతి గురువుకు 9వ స్థానంలో గురువు ఉండాలనే 2వ రూల్ పనిచేయదు. కాబట్టి లగ్నరీతిగా మాత్రమే మకుట యోగం ఏర్పడుతుంది. తర్వాత సింహ లగ్నానికి 9వ స్థానంలో గురువు ఉండడం, 10వ స్థానమైన వృషభంలో శని ఉండడం, లగ్నాధిపతి రవి లగ్నంలోనే బలంగా ఉన్నప్పుడు ఇది మొదటి తరహా మకుట యోగంగా పనిచేస్తుంది. అధికారం ఉన్నవారిపై ఆధిపత్యం చెలాయించే
పరోక్ష బలం ఏర్పడుతుంది. ఇక లగ్నాధిపతి ఒక పాపగ్రహమైనప్పుడు ఈ పరోక్ష బలాన్ని పొందడానికి వారు సామధాన భేద దండోపాయ మార్గాలను ఉపయోగిస్తారనే విధి కూడా ఉంది. ఇది సింహ లగ్నానికి 9వ స్థానాధిపతిగా ఉండే కుజుడు మేషంలో స్వంత రాశి అనే స్థితిలో ఉండి, ఈ కుజుడికి 9వ స్థానమైన ధనుస్సులో గురువు ఉండడం, శని భగవానుడు మకరంలో ఉండడం, రవి లగ్నంలోనే ఉన్నప్పుడు ఇది కూడా మొదటి తరహా మకుట యోగంగా ఏర్పడుతుంది. ఇది లగ్నానికి 2వ తరహా యోగమని పేర్కొన్న పూర్వ పుణ్యాధిపతి భాగ్యాధిపతి కనెక్ట్ కావడం, లగ్నాధిపతి లగ్నంలో బలంగా ఉండడం ఒక మంచి వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇందులో భాగ్యస్థానానికి 10వ స్థానంలో శని బలంగా ఉన్నప్పుడు శత్రువులు, అప్పులు, వ్యాధుల్లాంటివి ఉండవు. అందరినీ ఆకట్టుకునే సామర్థ్యం, గొప్ప గొప్ప అంతస్తు పదవులున్న వారితో సంబంధాలు కలిగి ఉండడం, వీళ్ల మాటలు విని చట్టాలు అమలు చేయడం, ఇలాంటివన్నీ చాలా అపురూపంగా ఏర్పడతాయి. అంతేకాక ఈ మకుట యోగం లగ్నానికి ఎంతవరకు బలం ఏర్పరుచుతుందో రాశికి కూడా కొంతవరకు ఈ మకుట యోగం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక తులారాశి ఏదో ఒక లగ్నం అనుకోండి. ఈ తులారాశికి 9వ స్థానమైన మిథునంలో గురు భగవానుడు ఉన్నారు. 10వ స్థానమైన కర్కాటకంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఇది కూడా ఒక మకుట యోగంగానే తీసుకోవాలి. ముందు చెప్పిన విధంగానే ఊరికి రాజా, పట్టణానికి లేదా దేశానికి రాజా అని నిర్ణయించబడుతుంది. మకుట యోగాన్ని అనుభవించడానికి మనకు లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి. దీనితో పాటు మంచి దశాభుక్తులు జరుగుతుండాలనేది అత్యంత ముఖ్యం. అయితే ఇటువంటి ఒక వ్యవస్థ ఒక జాతకంలో ఉంది అంటేనే అధికార పదవులలో ఉన్నవారి కనెక్షన్స్ దొరుకుతాయని అర్థం. వీళ్ల సంబంధాల వల్ల పరోక్ష బలాన్ని జాతకుడు పొందుతాడని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.